రాజుల కాలాలు అంతరించి శతాబ్దాలు గడుస్తున్న గుప్త నిధుల కోసం ఇంకా వేటలు కొనసాగుతూనే ఉన్నాయి. భూమిలో నిధులు నిక్షేపాలు ఉంటాయన్న ఆశ చావట్లేదు. అత్యాశకు పోయి తమ గోతిని తామే తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగింది. డబ్బు కోసం షార్ట్ కట్ వెతుక్కుంది. పూర్వీకులు దాచిపెట్టి ఉంటారనుకుంది. ఇంట్లోనే భారీ గొయ్యి తీయించింది. నిధులు లేవు కానీ పునాదులు కదిలిపోయాయి. పేరు పద్మ. అంబర్పేటలోని దోబీ గల్లీ నివాసి. తన ఇంట్లో 40 అడుగుల గొయ్యి తవ్వించింది. చుట్టుపక్కల వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడింది. బయటకు వచ్చే మట్టిని ఇంట్లోనే దాచింది. దానిపై భారీ కవర్ వేసింది. మట్టి పెళ్లలు ఎవరిపైనా పడకుండా ఇసుకను బస్తాల్లో నింపి గోడ వెంట నిలబెట్టింది. గొయ్యిలో దిగటానికి నిచ్చెన ఏర్పాటు చేసుకుంది. ఇదంతా చేసింది గుప్త నిధుల కోసమే. ఎంత తవ్వినా నిధులు దొరకకపోవడంతో పద్మ మరో ముగ్గురితో కలిసి పూజలు కూడా చేసింది. ఎంత పగడ్బందీగా చేసిన విషయం స్థానికులకు తెలిసింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో గొయ్య తవ్వుతున్న పద్మ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఆమెతో పాటు మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పద్మ వెర్షన్ మరోలా ఉంది. తన ఇంట్లో ఎప్పటినుంచో బావి ఉందని దాన్నే మళ్లీ తవ్విస్తున్నానని చెప్తోంది. స్థానికులు కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారంది. మరి రాత్రులు తవ్వకాలు జరపాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నకు ఆమె పొంతనలేని సమాధానాలు చెప్తోంది. ఓన్లీ వాటర్ కోసం వాటర్ కూడా యూజ్ చేస్తాను చూడండి, అక్కడ అది కూడా కవర్ చేయండి. కనబడకుండా చేయలేదు. 8 నెలలు అయింది చేసి వదిలేసి. ఇప్పుడు కాదు, చేసి వదిలేసిన తర్వాత దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు. దాన్ని నేను స్టార్ట్ చేసినందుకు కక్ష కొద్ది అంతే. పద్మ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్లతో ఎప్పటికైనా ప్రమాదమే అంటున్నారు. ఇది బావి దవ్వడం మాత్రం అంటే ఓపెన్ ప్లేస్ తవ్వాలి, కానీ బావి అంటే ఓపెన్ ప్లేస్ తవ్వాలి, కానీ ఇంత పకడ్బందీగా తవ్వడం అనేది ఎవరికైనా అనుమానం వచ్చే విషయం. ఇప్పుడు బావి అంటే ఓపెన్ తవ్వండి, మొత్తాన్ని చుట్టూ పకడ్బందీ పెట్టేసి కవర్లు కట్టేసి పక్కింటి వాళ్ళు కూడా కనబడకుండా తవ్వడం అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. మొత్తానికి ఈ తవ్వకాలు అమర్పేటలో కలకలం రేపాయి. ఇంకా ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు జనం.